హాయ్ ఫ్రెండ్స్, మీరు కొన్ని పాత సినిమాల్లో భయంకరమైన పాటలు వినే ఉంటారు. కానీ అంతకన్నా ఎక్కువ షాక్ ఈ ఎపిసోడ్లో ఉంది. ఎందుకంటే నవ్వుతూ సరదాగా ఉండే ప్రపంచం గురించే కాకుండా నిశ్శబ్దంగా రహస్యంగా ఉండే ప్రపంచ విషయాలు మీకు చెప్పబోతున్నాం. మీరు ఎంత ధైర్యవంతులైనా సరే ఈ వీడియో చూసి ఆశ్చర్యపోవాల్సిందే. ఎన్నో భయంకరమైన రహస్యాల్ని ఈ వీడియోలో చూపించబోతున్నాం. 4 గోడల మధ్య మ్యాజిక్, ఖైదీ సమాధుల మీద కట్టిన భవనాల్లో అరుపులు, కూతురు కోసం మొత్తం ఊరు చేసిన త్యాగం, దయ్యాలు వెంటాడడం. ఈ వీడియో యొక్క ఛాలెంజ్ ఏంటంటే ఈ 5 మిస్టీరియస్ ఫోర్ట్స్ చూసిన తర్వాత మీలో ఎవరికైనా ధైర్యం ఉంటే కామెంట్ చేయండి. భూమిపై కట్టిన ఈ రిలీజియస్ ఫోర్ట్స్లో బంధింపబడిన ఖైదీలు ఎవరు, వాళ్ళని బంధించిన వాళ్ళు ఎవరు? ఈ వీడియోని తప్పకుండా చివరి వరకు చూడండి. మరి ఇంకెందుకు ఆలస్యం, లెట్ స్టార్ట్ అవర్ టుడేస్ ఎపిసోడ్. నెంబర్ 1, తమ కాళ్లపై తామే రాళ్లతో కొట్టుకోవటం. ఇండియాలోనే హాంటెడ్ ప్లేసెస్గా ఒకటిగా చెప్పుకునే బంగార్ కిలాలో అదే జరిగింది. ఒక సమయంలో ఈ రాజ్యంలో సందడిగా ఉండేది. ఈ రాజ్యంలోని రాజకుమారి తన అందంతో ఈ రాజ్యం యొక్క సుఖ సంతోషాల్ని లాగేసుకుంది. దానివల్ల ఈ రాజ్యం ఇప్పటి వరకు ఎడారిలా ఉండిపోయింది. ఇక్కడి రాజు పేరు భగవాన్ దాస్. తన కుమారుడు మాధవ్ దాస్ కోసం ఈ కిలా కట్టించాడు. మాధవ్ దాస్ కూతురు రాణి రత్నవతి మంచి అందగత్తె. ఈమె అందం గురించిన చర్చలు మొత్తం ఆ రాజ్యం అంతా జరిగేవి. వాస్తవానికి రాజకుమారిని ప్రతి ఒక్కరూ ఇష్టపడేవాళ్ళు. ఈ ఇష్టపడే వాళ్లలో ఒక పిచ్చివాడు కూడా ఉన్నాడు. పిచ్చివాడంటే పిచ్చివాడు కాదు, అతను ఎలాగైనా రాజకుమారి రత్నావతిని దక్కించుకోవాలనుకున్నాడు. అన్నిటికన్నా ముఖ్యమైన విషయం ఏంటంటే అతను సాధారణ వ్యక్తి కాదు, ఒక మాంత్రికుడు. అతని పేరు సింధియా. ఇక ఈ మాంత్రికుడి ప్రేమ కథ ఎలా మొదలైందంటే, ఒకరోజు రాజకుమారి రత్నావతి తన చెలికత్తెలతో ఆభరణాల బజార్లో అత్తరు అంటే పర్ఫ్యూమ్ కొనేందుకు వెళ్ళింది. అక్కడే ఈ మాంత్రికుడు మొదటిసారి రాజకుమారిని చూశాడు. క్షణాల్లో తన అందానికి పిచ్చోడైపోయాడు. ఎలాగైనా ఆ రాజకుమారిని దక్కించుకోవాలని అప్పుడే అనుకున్నాడు. అతనికి రాజకుమారికి అత్తరు కావాలన్న విషయం తెలిసేసరికి ఆ మాంత్రికుడు తన చేతబడి సహాయంతో అత్తరు తయారు చేసి రాజకుమారి వరకు చేరేలా చేశాడు. ఆ సమయంలోనే నగరానికి చెందిన ఒక వ్యక్తి ఈ విషయం తెలిసి రాజకుమారికి వెంటనే ఈ విషయాన్ని తెలియజేశాడు. ఈ విషయం తెలియగానే రాజకుమారి ఆ బాటిల్ని అంతఃపురం నుండి బయటకు విసిరేసింది. అప్పుడే అత్తరు యొక్క బాటిల్ ఒక రాయికి తగిలి పగిలిపోయింది. అప్పుడే మాంత్రికుడి మాయాజాలం అతనికి తిప్పికొట్టింది. చేతబడి ఉన్న అత్తరు సీసా రాయిపై పడి పగలగానే చేతబడి ప్రభావం వల్ల ఆ రాయి మాంత్రికుడి వైపు వెళ్ళగా దాని కింద పడి ఆ మాంత్రికుడు మరణించాడు. కానీ చనిపోయే ముందు ఆ మాంత్రికుడు మొత్తం బంగార్ నాశనమవ్వాలని శపించాడు. మాంత్రికుడు చనిపోయిన కొద్ది రోజులకే శత్రువులు బంగార్ మీద యుద్ధం ప్రకటించారు. బంగార్ ప్రజలందరూ చనిపోయారు. ఆ రాజకుమారి కూడా యుద్ధంతోనే మరణించింది. అప్పటి నుండి ఇప్పటి వరకు మొత్తం బంగార్ ఎడారిలాగే ఉండిపోయింది. ఇప్పటికీ ఆ మాంత్రికుడి అరుపులు కిలా బయట వినిపిస్తూనే ఉంటాయని పారానార్మల్ ఎక్స్పర్ట్స్ చెప్తూ ఉన్నారు. మీకేమనిపిస్తోంది? ఎన్ని సంవత్సరాలైనా బంగార్లో ప్రజలు ఎవరూ ఉండటం లేదంటే నిజంగానే అలాంటివి ఏమైనా అక్కడ ఉన్నాయంటారా? ఏది ఏమైనా అక్కడ టూరిజం మాత్రం పెరిగిపోయింది. బహుశా అక్కడి భూములు బంజరు భూములు అవడం వల్ల అక్కడ ఎవరూ ఉండటం లేదేమో. నెంబర్ 2, కళ్ళ ముందే అదృశ్యమవటం. జాగ్రత్తగా చూడండి. పూర్తిగా నిశ్శబ్దంగా ఎడారిలా మారిపోయిన ఈ ఊరిని. ఈ ఊరు 170 సంవత్సరాల ముందు పచ్చగా సుఖ సంతోషాలతో ఉండేది. అలాంటిది అకస్మాత్తుగా రాత్రికి రాత్రి ఈ ఊరు మొత్తం ఖాళీ అయిపోయింది. అంటే మొత్తం ఊరు, అది కూడా ఊరిలో ఒక్క పిల్లాడు కూడా లేకుండా. ఈ కథ రాజస్థాన్లోని జైసల్మేర్కు 18 కిలోమీటర్ల దూరంలో ఉన్న కుల్దారా అనే కోటకు సంబంధించింది. అక్కడ 170 సంవత్సరాల ముందు పాలివాలి బ్రాహ్మణ కుటుంబం నివసించేది. అక్కడ 74 ఊళ్లలో 600కు పైగా ఇళ్ళు ఉండేవి. ఈ ఊరు చాలా సమృద్ధిగా ఉండేది. ఇక్కడ ఎంత అభివృద్ధి ఉండేదంటే ఆ కాలంలోనే ఆధునిక టెక్నాలజీని పొలం పనుల కోసం వాడేవారు. అంటే ఈ ఊరు ఎంత సమృద్ధితో సుఖశాంతులతో ఉండేదో అర్థం చేసుకోవచ్చు. అలాంటి ఆ ఊరు ఇప్పుడు ఎడారిలా ఎలా మారిపోయింది? ఆ పిచ్చోడి పేరు సలీం సింగ్. ఒకరోజు అతను తన సేనతో ఆ ఊరి వీధుల్లో వెళుతూ ఉంటే అతని కన్ను ఒక అందమైన అమ్మాయిపై పడింది. ఆ అమ్మాయి ఒక బ్రాహ్మణ కుటుంబానికి చెందినది. ఆ అమ్మాయి సలీం సింగ్కు ఎంతగా నచ్చింది అంటే ఆమెను దక్కించుకోవడానికి శత విధాలుగా ప్రయత్నించాడు. కానీ అవన్నీ విఫలమవగా అతను ఆ ఊరి వాళ్ళందరితో వచ్చే పౌర్ణమి రోజులోపు ఆ అమ్మాయి తనకు దక్కాలని హెచ్చరించాడు. ఆ హెచ్చరిక విన్న అక్కడి 74 గ్రామాల ప్రజలు పంచాయతీలో కూర్చున్నారు. కానీ వాళ్లకున్న బాధ, ఒకవైపు ఇల్లు పిల్లలు సంతోషంగా సాగే జీవితం, ఇంకోవైపు బ్రాహ్మణ కుటుంబం గౌరవం, మానవ మర్యాదలు. ఈ రెండింటిలో అంటే ప్రాణాలు లేదా గౌరవం ఏదో ఒకటి కాపాడుకోవాలి. ఆ ఊరి వాళ్ళు ఎలాంటి నిర్ణయం తీసుకున్నారో ఆలోచించండి. చాలా సలహాలు సూచనలు విన్న తర్వాత ఆ ఊరి వాళ్ళు ఆ పౌర్ణమి రోజు
ఒక గౌరవమైన బ్రాహ్మణ అమ్మాయిని ఆ దుర్మార్గపు కసాయి పిచ్చోడి వద్దకు పంపకుండా రాత్రికి రాత్రే ఆ ఊరిని వదిలేయడానికి నిర్ణయించుకున్నారు. ఆ బ్రాహ్మణ కుటుంబాలు ఆ ఊరిని వదిలేసి వెళ్తూ ఆ ప్రాంతం అంతా ఎప్పటికీ ఎడార్లా ఉండాలని శపించి వెళ్లారు. అక్కడ సలీం సింగ్ తన కోటలో సంబరాల ఏర్పాట్లు చేసుకుని అమ్మాయి కోసం చూస్తూ ఉంటే అక్కడ సుఖ సంతోషాలతో పచ్చగా కళకళ్లాడే ఆ ఊరు నిశ్శబ్దంగా మారిపోయింది. సలీం సింగ్ చేతికి ఏమీ దక్కలేదు. అంతేకాకుండా ఆ 74 గ్రామాల్లో ఇప్పటికీ ప్రజలు స్థిరపడలేదు. నెంబర్ 3, దృష్టితో మోసపోవటం. ఫ్రెండ్స్, మీకు మిరాజ్ అంటే తెలుసా? ఒక ఆప్టికల్ ఇల్యూజన్, అంటే దృష్టిని మోసం చేయటం. ఇలాంటి దృష్టిని మోసం చేస్తుంది గర్కుందర్ ఫోర్ట్. ఎందుకంటే మీరు దీనికి ఎంత దగ్గరగా వెళ్తే అది మీకు అంత దూరంగా వెళ్తుంది. ఒక సమయంలో ఎలా ఉంటుందంటే మీరు దానికి చాలా దగ్గరగా వెళ్ళగానే అది మాయమైపోతుంది. కన్ఫ్యూజ్డ్. ఈ గర్కుందర్ ఫోర్ట్ ఝాన్సీకి దాదాపు 80 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. ఏ దారి అయితే ఈ కోట వైపు వెళుతూ ఉందో ఆ దారిలో వెళ్ళి మీరు ఎప్పటికీ ఈ కోటను చేరుకోలేరు. ఎందుకంటే ఈ కోట ఆర్కిటెక్చర్ ఎలా ఉంటుంది అంటే దూరం నుండి చాలా విశాలంగా కనపడుతూ మీరు దాని దగ్గరికి వెళ్ళడానికి ప్రయత్నిస్తూ ఉంటే అది మాయమవుతూ ఉంటుంది. కానీ ఈ కోటలోకి వెళ్లేందుకు ఒక ప్రత్యేక రహస్య మార్గం ఉంది. ఆ దారిలో మీరే కాదు, ఎవ్వరూ వెళ్ళలేరు. ఎందుకంటే అలా వెళ్ళి రావడానికి అనుమతి లేదు. ఇది మూసివేయటానికి ఒక భయంకరమైన కథ కూడా ఉంది. ఇక్కడికి దగ్గరలోని ఒక ఊరిలో ఒక పెళ్లి ఊరేగింపు వెళ్తూ ఉంది. అందులో ఉన్న 60 మంది పెళ్లివారు తిరుగుతూ ఈ కోటలోకి వెళ్లారు. వీళ్ళు వెళుతూ అకస్మాత్తుగా మాయమైపోయారని అక్కడికి దగ్గరలో ఉన్న ప్రజలు ఇప్పటికీ చెప్తూ ఉంటారు. ఇప్పటి వరకు వాళ్ళ ఆచూకీ తెలియలేదంటే మీరు నమ్ముతారా? 50 నుంచి 60 మంది మాయమవటం. ఇలాంటి సంఘటనలు చాలాసార్లు జరగటం వల్ల ఈ కోటలోకి వెళ్లే అన్ని దారులు మూసేశారు. అసలు ఈ కోటను ఎవరు ఎప్పుడు కట్టించారో కూడా ఎవరికీ తెలియదు. కానీ ఇది 2000 సంవత్సరాలకు ముందు చాండలన్ మరియు బుందేల్ దీన్ని నిర్మించారని ఎక్స్పర్ట్స్ చెప్తూ ఉన్నారు. ఈ కోట ఇలా ఎందుకు కట్టారంటే వాళ్ళ శత్రువులకు దారి తప్పించడానికి, అలాగే వాళ్ళ కోట సురక్షితంగా ఉండటానికి అని కొందరు చెప్తూ ఉంటారు. కొన్ని కథల్లో ఈ కోటలోని పునాదుల్లో బంగారం దాచి ఉంచారని కూడా రాశారు. కానీ ఖజానా వరకు ఎవరూ వెళ్ళలేకపోయారు. ఎందుకంటే ఈ పునాదులు ఎంత రహస్యంగా కట్టారంటే ఈ ఖజానా కోసం ఆశపడి లోపలికి వెళ్ళిన వారు ఎప్పటికీ బయటకు రాలేరు. అయితే మోరల్ ఆఫ్ ద స్టోరీ ఏంటంటే ప్రాణాలు ఉంటే చాలా సంపాదించుకోవచ్చు. నెంబర్ 4, దూరపు కొండల నునుపు. మేమిప్పుడు ఏ కోట గురించి అయితే మాట్లాడుతున్నామో అది మీకు తెలుసా? ఎంతో అందమైంది. అయితే దాని గతం ఎంతో భయంకరమైన ఆర్తనాదాలతో నిండి ఉంది. ఈ కోటలో వేల సంఖ్యలో ఖైదీల్ని చిత్రహింసలు పెట్టి చంపేశారు. అదే గ్వాలియర్ ఫోర్ట్. ఏదైనా వస్తువు అందంగా ఉంటే అది అంతే భయంకరంగా కూడా మారొచ్చు. అలాంటిదే ఈ గ్వాలియర్ కోట. అందుకే వీటిని డార్క్ సీక్రెట్స్ అని కూడా అంటారు. ఒక సమయంలో జైన్ ఋషులు ఈ కోటను ఒక గుహలా వాడుకునేవారని అంటారు. గ్వాలియర్లో ఉన్న గోగ్రీ కొండల మధ్యలో ఈ కోట భారతీయ చరిత్రలో పురాతనమైన కోట. ఇది ఎంత పురాతన కోట అంటే ఇది హిందూ వంశం, టర్కీ, ఆఫ్ఘన్, మొఘల్, మరాఠాల నుండి ఆంగ్లేయుల పాలన వరకు చూసింది. ఈ కోట ఎంత అందంగా ఉంటుందంటే మొఘల్ మొదటి రాజు బాబర్ దీనికి మోతికా హార్ అని పేరిచ్చాడు. ఈ కోటలో ఎంతో సుందరమైన నగిశీలతో కూడిన మందిరం ఉంది. దాని పేరు మన్ మందిర్. మొత్తంగా ఈ కోట అందం ప్రపంచం మొత్తాన్ని దీనివైపు ఆకర్షించేలా చేస్తుంది. ఈ కోటలో బాధాకరమైన నిశ్శబ్దం నిండి ఉన్న ఒక ప్రదేశం కూడా ఉంది. ఇక్కడ చాలా దూరం వరకు చీకటి అలుముకుని ఉంటుంది. ఇదే ఈ కోట యొక్క రక్తసిక్తమైన బాధాకరమైన విషయం. ఈ రక్తసిక్త కథ 18వ శతాబ్దంలో మరాఠా రాజు రంజిత్ రావు ఇక్కడ పరిపాలిస్తున్నప్పుడు జరిగింది. విషయం ఏంటంటే రాజుకి ఎలాంటి సంతానం లేదు. ఈ విషయం అక్కడి రాజ్యంలో చుట్టుపక్కల ఉన్న రాజ్యాల్లో తెలిసిపోయింది. రాజు తర్వాత రాజు ఎవరైనా ప్రశ్న తలెత్తింది. ఈ విషయమై రాజుకి దిగులు మొదలైంది. సమయం గడుస్తున్న కొద్దీ మనసులో తన తర్వాత రాజు ఎవరనే భయం ఏర్పడింది. దీనికి ఒకటే పరిష్కారం అనుకున్నాడు. రాజుకు ఎవరైనా తన సింహాసనం లాక్కుంటారన్న చిన్న అనుమానం వచ్చినా వాళ్ళని కోటలోని చీకటి గదిలో బంధించేవాడు. బాధాకరమైన విషయం ఇక్కడ నుండే మొదలైంది. అక్కడి చీకటి గదిలో ఖైదీలకు సంవత్సరాల తరబడి కేవలం నల్లమందు ఇచ్చేవారు. కొన్ని రోజుల తర్వాత ఈ నల్లమందు ఇవ్వడం కూడా ఆపేశారు. దానివల్ల వాళ్ళు వేదనతో చనిపోయేవారు. ఇక్కడ ఇప్పటికీ ఆ ఖైదీల ఆత్మలు తిరుగుతాయని, అక్కడికి వచ్చేవారిని వేధిస్తాయని చెప్తూ ఉంటారు. మీకేమనిపిస్తోంది? ఇది నిజమైన కథ లేక కల్పిత కథనా? ఒకవేళ నిజమైన కథ అయితే ఆ రాజు చేసిన పని సరైందేనా? తనకున్న భయంతో ప్రజల్ని చీకటి గదిలో వేసి చంపేయటం కరెక్టే అంటారా? నెంబర్ 5, గోడలకు కూడా రక్తం ఉంటుంది. మీరు గోడలకు చెవులుంటాయి అనే సామెత వినే ఉంటారు. కానీ గోడల నుండి రక్తం వస్తుంది అని విన్నారా? బీహార్లో ఒక కోట ఉంది, దానిలో నుండి రక్తం వస్తుంది. ఈ మాట చెప్పింది ఒక చరిత్రకారుడు. అతను ఒక పుస్తకంలో కూడా రాశాడు. నేను చెప్పింది రోహ్తాస్గర్ కోట గురించి. ఇది బీహార్లోని రోహ్తాస్లో ఉంది.
ఇది విశాలమైన అందమైన కోట. ఇక్కడ రంగ్ మహల్, శీష్ మహల్, హాతీ దీవార్తో పాటు పెద్ద పెద్ద కట్టడాలు కూడా ఉన్నాయి. కానీ ఇది చాలా సంవత్సరాలుగా ఎడార్లా నిశ్శబ్దంగా ఉంది. పురావస్తు విభాగం కూడా ఇక్కడికి వెళ్ళడానికి భయపడుతుంది. అందుకే ఇది పాతబడిపోయింది. దీన్ని రోహతాస్ రాజు కట్టించాడు అని అక్కడ వాళ్ళు చెబుతూ ఉంటారు. ఇది చాలా అందమైన నగిషీలతో ఈ కోట ఎన్నో సంవత్సరాలు సుఖ సంతోషాలతో నిండి ఉండేది. కానీ రాజు షేర్షా సూరి చనిపోయాక దీన్ని మొఘళ్ళు పరిపాలించారు. ఆ తర్వాత ఇక్కడ ఎన్నో రక్తసిక్తమైన యుద్ధాలు జరిగాయి. ఈ కోట 200 అడుగుల నిటారు కొండపై కట్టబడింది. దీని కింద లోతైన లోయ ఉంది. మొఘలుడు అక్కడ చిత్రహింసలు పెట్టడానికి ఒక గదిని నిర్మించారు. ఆ గదిలో మొఘలు సుబేదార్లకు ఎదురు తిరిగిన వాళ్లను చిత్రహింసలు పెట్టేవారు. ఇక్కడ ఒక ఉరి వేయడానికి ఒక గది కూడా నిర్మించారు. అక్కడ సజీవంగా మనుషుల్ని బట్టలు విప్పి వేలాడదీసేవారు. వాళ్ళను కాకులు, రాబందులు పీక్కుని తినేవి. అంతేకాకుండా ఎండవేడి, వర్షానికి, చిత్రహింసలకు గురై చనిపోయేవారు. వాళ్ళు కుంగి కృషించి లోయలో పడిపోయేవారు. ఇప్పటికీ అక్కడ వాళ్ళ అరుపులు, ఆర్తనాదాలు వినిపిస్తూనే ఉంటాయంటారు. ఈ గోడలు ఇదంతా చూడటం వల్ల అవి రక్తాన్ని కారుస్తాయని అంటారు. ఈ కారణం వల్ల అక్కడికి పురావస్తు శాఖ వాళ్ళు కూడా వెళ్ళరని చెప్తూ ఉంటారు. మీరేమనుకుంటున్నారు? నిజంగా పురావస్తు శాఖ వాళ్ళు భయపడి వెళ్ళట్లేదా? ఇంకేమైనా కారణం ఉందా? ఇక ఇది నక్సలైట్లకు అడ్డాగా మారిందని కూడా కొంతమంది చెప్తూ ఉంటారు. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ఈ ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.